హలో నమస్తే అండి. ప్రైజ్ లాడ్. నా పేరు జోసెఫ్ రాజు బేతల. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ 2000 సంవత్సరం నుంచి ఈరోజు నేను ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను. మార్చి నెల 4వ తారీఖు బుధవారం ఉదయం 10-11 గంటల మధ్యలో చంద్రబాబు నాయుడు అనేవాడు చెరుకుపల్లిలోని సంతలో గొర్రెల్ని బర్రెలను కొనుక్కుని నన్ను నా ప్రాణాన్ని ఎంతలా ఇసుకిస్తున్నాడంటే అంతలా ఇసుకిస్తున్నాడు. బడుగు మనిం అనేది ఏమలే ఈడు రోగిష్ట నా కొడుకు అని ఓర్చుకుంటుంటే ఈడంతా ఇటు బతికెంత నా కొడకాన్ని కోసి పడేస్తా, కాళ్ళు చేతులు కోసేస్తాం, నరికేస్తాం, కోసేస్తామని బడుగు మనిం అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇంటి వెనకాల దూడ భాగ్యలక్ష్మి అనేది ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నా కొడక కోసి కారం పెడతాను, నా కొడక నా సంగతి తెలియదని ఆ దూడ భాగ్యలక్ష్మి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు. దొడ్లోకి వెళ్ళినప్పుడల్లా ఆ లక్ష్మీ అమ్మాయి పేరు ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే వీళ్ళు ఈ పోలీసులు రాజకీయ నాయకులు గొడపల్లి హై స్కూల్లో మాదిగోళ్ళ అమ్మాయి లక్ష్మీ అమ్మాయితో బాత్రూమ్ దగ్గర టింకుగడు మోషగడు సెట్ చేసి కానిస్టేబుల్ మురళి వీడియో లాక్కుంటాడే. మళ్ళీ అదే లక్ష్మీ అమ్మాయి బాత్రూమ్ సెట్ చేస్తారు చూడ మాదిగోళ్ళ అమ్మాయి, అదే ఎత్తు, అదే రూపం, అదే పేరు కలిగిన అమ్మాయి, అదే కులపం, అదే మాదిగోళ్ళ అమ్మాయి. ఇద్దరు, ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి. ఎట్లా నా జీవితంలోకి వస్తారు? వీటన్నిటి బట్టి కూడా ప్రతిదానికి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు పెట్టుకుని పద్ధతి ప్రకారం కుట్ర చేసి అర్థం చేసుకోండి. వీళ్ళు నన్ను ఈ టెక్నాలజీ వాడు నన్ను ఈ విధంగా చేశారు. మీకు ఇది ఎట్లా? ఇది ఇప్పుడు దొడ్లోకి వెళ్ళినప్పుడు మనిషి పుట్టినాక బాత్రూమ్కి లెవెటర్కి వెళ్తాడుగా, వెళ్ళినప్పుడు ఇంటి వెనకాల అమ్మాయి అరుస్తూ ఉండాలి. మామూలుగా ఆడపిల్లలకి ఎవరికైనా భర్తకి పెళ్ళి అయితే భర్త దగ్గరికి వెళ్తారు. కానీ ఈ అమ్మాయిని ఎక్కడ పెడితే భవిష్యత్తులో ఈ అమ్మాయి పిల్లలు కానీ ఎక్కడే ఉంటే వాడిని ఇక్కడ తీసుకొచ్చి పెడితే 20 నెలలు నన్ను శోధించవచ్చు. ఇదంతా ముందస్తు ప్రణాళిక చేసిన కుట్రలు ఇవన్నీ. ఇవే కుట్రలు అంటే. సరే, మీకు ఈ కుట్ర ఎట్ట చేశారు మీకు చెప్తానండి. ఇప్పుడు మన తండ్రి తరపున వాళ్ళు, తల్లి తరపున వాళ్ళు మనకు కూడా బంధువులు అవుతారు. వాళ్ళ బంధువులు అయితే మనకు కూడా బంధువులు అవుతారు కదా. అలాగే ఇప్పుడు ఈ ఆటలు ఏం చేస్తారంటే, నన్ను చిన్నప్పటి నుంచి టార్గెట్ చేసిన అర్థమవుతుంది కదా. ఒక 50% ఏమో ఖచ్చితంగా నా జీవితంలో నా బుర్ర ఎప్పుడు లాక్ చేస్తారో 10వ తరగతి 2000 సంవత్సరం అప్పుడు నా 10వ తరగతి నాకు తెలిసిన వాళ్ళు, ఇంటర్మీడియట్లు నాకు తెలిసిన అటువంటి నా స్నేహితులు, నాకు తెలిసిన అమ్మాయిలు మహిళలు అటువంటి ఆ ఊర్లోళ్ళే, ఆ కులపోళ్ళే ఆ కథ ఉంటుంది. మిగతా ఇంకొక 50% నా ముందు తరం వాళ్ళు. ఇట్స్ ఫర్ డికేడ్స్, అంటే ఇది జనరేషన్గా సెట్ చేస్తారు. ఓకేనా? ఇది ఇప్పుడు మిగతా 50% నా ముందు తరం వాళ్ళు, వాళ్ళకి వేరే వాళ్ళతో తప్పు జరిగినట్టు ఆ ప్రదేశాలు, ఆ ఊర్లు, అటువంటి సంఘటనలే. ఎక్కడ ఒక ఆట సింపుల్గా మీకు ఊరిని అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఇదంతా కథ అంతా చందులతో ముడిపడి ఉంటుంది. ఫస్ట్ నా పుట్టక పాపం అన్నారు. నా పుట్టకే పాపిష్టి పుట్టకని ప్రచారం చేశారు. నా తల్లి లంజరగా చేటలు వ్యభిచారం చెప్పిన పుట్టని ప్రచారం చేశారు. బడుగు మండ్రు జ్యోతి, మండ్రు సోమ, మండ్రు ఎంకమనులు, నిడుపులో దుళ్ళుపల్లి నదిన మనుషులు వీళ్ళమ్మ అక్కడక్కడ అంతా దారుణంగా అట్ట పుట్టాడు, ఇటు పుట్టితోనే ఆ వ్యాధి ఈ వ్యాధి అని చెప్పి టార్చర్ చేశారు. అక్కడ వాళ్ళు ఆత్మహత్య చేశారు. ఎక్కడ చెరువుపల్లిలో వాళ్ళు ఆత్మహత్య చేసినట్టు చేస్తే 4-5 సార్లు, ఒకసారి విజయనగరం పోతా, ఒకసారి మచిలీపట్నం పోతా, 2 సార్లు ఇక్కడ మా నిడుబ్రులను ఆత్మహత్య చేసి అప్పుడు నేను చచ్చిపోతే నా శవం మీద రాజ్యం చేస్తాం కొరకు చంద్రబాబు నాయుడు 2014 తెలుగుదేశం పార్టీ కార్డు కొట్టించాడు. 2009 నేను దిగిన ఫోటోలు. ఇవన్నీ కుట్రలు కాదా అని అడుగుతున్నా. వీళ్ళ చేత ఆత్మహత్య ప్రయత్నం చేయడం కొరకు ముందస్తు ప్రణాళిక చేసిన కుట్రలు కాదా అంటున్నా. అర్థమవుతుందిగా. అంటే ఇప్పుడు మన తల్లితరపు బంధువులు, తండ్రి తరపు బంధువులు మనకి బంధువులు అవుతారు. ఈ విషయంలో నన్ను నిద్రలేపి నాకు చిన్నప్పటి నుంచి నా బుర్రలో దాచిపడిన అంశాలు, విషయాలు, ప్రదేశాలు, ఆయా అంశాలు మొత్తం నా బుర్రలో దాచిన విషయాలే ఇప్పుడు మీకు చూపిస్తూ, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరు చూసారన్నా వీళ్ళు మొత్తం తెలుగుదేశం వెళ్ళేటట్టు ముందే పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు ఏ విషయాలు, అంశాలు తెలుసు అవన్నీ వీళ్ళ చేత పద్దాకులు మాట్లాడిస్తూ 24 గంటలు అది ఒక మహా జ్ఞాపకం అయ్యేటట్టు చేస్తూ, వీడికి ఎందుకు తెలుసు, ఇది వాళ్ళ అమ్మకు తెలుసు, అది పెద్ద, అది దొంగది, అది పెద్ద లంజా, ఇలా అక్క అది పెద్ద లంజా, అది పెద్ద, దానికి తెలుసు, అది అంతే, ఇదంతే, అర్రే చేతులు అది చేస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళకు కూడా పెట్టాడు, అర్రే. ఇది చంద్రబాబు నాయుడు అనేవాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేపిస్తున్న రాజకీయ ఉగ్రవాదం. వీళ్ళని క్షమించొద్దండి. వాడిని క్షమించమాకండి అండి. చంద్రబాబుని, దుళ్ళుపాళ్ళని, మోపదేవి గారిని, వీళ్ళ ముగ్గురు కృషిలు పడారు. రే జగన్ కబడ్దార్, నీ ప్రభుత్వం వచ్చినాక నాకేం జరిగింది నేను తెలుసుకుని నాకు కృతజ్ఞత ఉంది. నువ్వంటే నువ్వు కూడా రా, మొత్తం వచ్చాయి, అందరూ వచ్చాయి, చట్టం ముందుకు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా అండి? ఇక్కడ జరిగింది ఇప్పుడు అర్థమైంది కదా ఆట. ఏం జరిగింది ఇక్కడ? ఇదంతా కథ అంతా చందులతో ముడిపడి ఉంటుంది. అంటే పిల్లలు పుట్టే అంశం మీదే టార్గెట్ ఆడు. వీడి లక్ష్యం కాన్సెప్ట్ మొత్తం అంటే వీడు ఆడిన ఆట మొత్తం పిల్లలు పుట్టడం, పుట్టుక అక్కడే ఉంది ఆ కాన్సెప్ట్ అంతా. ఈ టార్గెట్ అట్ట నన్ను ఉద్దేశపూర్వకం చేయలేదు.
దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. నా కొడుకులు నన్ను నా కుటుంబాన్ని ఎంచుకుని సమాజంలో సమస్యలు సృష్టించి నన్ను సమస్యగా చేసి నా వల్ల సమస్యలు వచ్చేటట్టు ఉన్నాయి. ఎప్పుడు నా వల్ల పిచ్చి పిచ్చి మాట్లాడిస్తారు. వాడే చెప్తాడు చూడు, వాడే మాట్లాడు చూడండి, మీకు ఎందుకు అంటే రెచ్చగొట్టండి, వాడు మాట్లాడినప్పుడు మీరేనండి. అర్రే మరి చేతిలా చేసుకున్నాడు అనండి, వాడు చెప్పిన తర్వాత అర్రే చేతిలా చేసుకున్నాడు అర్రే అని మీరు అనాల. ప్రతి డైలాగ్కి ప్రతి దానికి వాళ్ళు అలా పక్కా కుట్ర. నేను మౌనంగా ఉండలేను. దీన్ని ఫోర్స్ఫుల్ స్పీచ్ అంటారు. చదువుకున్నవాడు బుద్ధి జ్ఞానం అంటే చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకో. ఫోర్స్ఫుల్ స్పీచ్ అంటారు. అంటే దౌర్జన్యంగా నా చేత మాట్లాడిస్తాడు నా స్వరపెట్టి ద్వారా. మెలుకున్నప్పుడు నా చేత దౌర్జన్యం నాకు వ్యతిరేకంగా మాట్లాడించగలుగుతారు. నిద్రపోయేటప్పుడు రోజు వినండియా, నిద్రపోయేటప్పుడు రోజు నాకు వ్యతిరేకంగా నా చేత మాట్లాడిస్తున్నారు. నా చేత వాడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మీకు నేను చెప్పేది మీకు వినిపిస్తూ ఉంటాడు. మరి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను? అటువంటప్పుడు నాకు తెలియకుండా నా శరీర భాగాలను వాడు అదుపు చేస్తున్న అర్థమవుతుందిగా. ఇదే ఫుల్ బాడీ కంట్రోల్ అంటే. నా అంగం ఎట్లా పంచాలా, కాళ్ళు చేతులు ఎట్లా పంచాలా, నా నోరేం మాట్లాడాలా, మొత్తం కంట్రోల్ చేస్తాడు. ఇది ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదే వాడు చేసిన మాయా మోసం. మీకు సామాన్య మనుషులుగా మనకు అర్థం కానీ సామాన్య మనుషులకి తెలియని కృత్రిమ మేధశక్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాడు చేసిన మోసమో మాయ ఇదే. ఇదంతా చందోలతో ముడిపడి ఉంది కథ. చందోలు ఆ కత్తివారి మాలపాలెం ఉంటుంది అక్కడ, ఆ బావి దగ్గర. అక్కడ అటు నుంచి అటు నెరకల చందోలు పెట్రోల్ బంకు పక్కన సినిమా థియేటర్, నీళ్ళు బాయి అక్కడ. ఇదంతా కథ అంతా అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇదే మాదిగుళ్ళు ఆ నీళ్ళ దాయం దగ్గరే. యాదృశ్యం ఎట్టవుతుంది బాగా గమనించండి. ఇప్పుడు ఫస్ట్ భార్య నన్ను నప్పుసిన ముందు వేసి ఫస్ట్ భార్య కంటే ముందు పిల్లల పొట్లు నా అమ్మాయి కడుపు చేసిన ప్రచారం చేపిస్తారు. పద్ధతి ఇది. పిల్లలంతా కాన్సెప్ట్ ఇదంతా. ఆ అమ్మాయి బావ మనం బైబిల్ మిషన్ కాడికి వెళ్దాం పిల్లలు పుడతారంట అని చెప్పి ఆ అమ్మాయి చేత ప్రేరించబడి అక్కడ తీసుకెళ్తారు బైబిల్ మిషన్ కాడికి. బాగా అర్థం చేసుకో. ఆ అమ్మాయి తీసుకెళ్తాయి ఫస్ట్ భార్య, అక్కడికి వెళ్తాం. తర్వాత రెండో భార్య సంబంధించిన రెండో భార్య నేను రెండో భార్య చేసుకున్నా కదా, అమ్మాయిళ్ళ అమ్మ చచ్చిపోతే అమ్మాయిల నాన్న ఇంకొక ఆమె పెళ్లి చేసుకుంటా. ఆమె కూడా బైబిల్ మిషన్కి సంబంధించినామా. యాదృచ్ఛికంగా జరగలే ఏమి. నా ఫస్ట్ భార్యని ఎవరు పెళ్లి చేసుకోవాలి వీటి ముందే డిసైడ్ చేశాడు. రెండో భార్యని ఎవరు పెళ్లి చేసుకోవాలి వీటి ముందే డిసైడ్ చేస్తాడు. ఫస్ట్ భార్య ఇక్కడ చెరువుపూల మా ఇంటి వెనకాల ఒకడు ఉంటాడు, కొండలగడని వాళ్ళ అక్క లాంటి ఆమె సేమ్. ఆమె రెండో సంవత్సరం ఆమె ఫోటో చూడండి. నేను పెళ్లి ఫస్ట్ పెళ్లి చేసిన అమ్మాయి ఫోటో చూడండి, సేమ్ ఒకేలా ఉంటుంది 2వ సంవత్సరంలో. నా రెండో భార్య ఎవరు, నా క్లాస్మేట్ వాణి రేఖ ఇద్దరు ఉంటారు చెరువు దగ్గర. అది కూడా చెరువు దగ్గర, మాల చెరువు అంటారు మా పల్లెలో. వాణి రేఖ, ఆ వాణి అనే అమ్మాయి లాగంట అమ్మాయి నేను 2సారి పెళ్లి చేసిన రజని. సేమ్ అంటుంటాను. మళ్ళీ ఎక్కడ చూసా ఇంటూరులో ఆటో రజని, కళ్ళజోడు పెట్టుకుంటే రజని. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నాకు తెలిసిన ఒక మహిళా స్త్రీ నా జీవితంలోకి వస్తే అంటే వాళ్ళందరికీ నేను పాపం చేశాను అని అనట్లా. నాకు నా జీవితంలో ఒక మహిళా స్త్రీ వచ్చారనుకోండి, 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు 30 సంవత్సరాలు పెద్ద వయసు పెరిగితే ఎట్లుంటారు, 40-50 సంవత్సరాలప్పుడు వయసు పెరిగితే ఎట్లుంటుందో అట్లా. అంటే వివిధ 3 రకాల వయసులో, అంటే అటు యవ్వనం, అటు యవ్వనంలో, అటు మధ్య వయసు, కొద్దిగా పెద్ద అయినాక 3 వయసులో. అంటే నేను ఇది ఎక్కడ ఆట మొదలుపెట్టారు 15 సంవత్సరాల వయసులో. బాగా గమనించండి. అసలు ఈ వెధవలు చెప్తున్న ఆలోచనలకి, వెధవలు ప్రచారం చేస్తున్న దానికి మీరు నమ్మితే మీ అంత బ్రెయిన్లెస్ పీపుల్ ఇంకోటి లేరు. ఒక్క విషయం మీరు గమనించండి. ఇప్పుడు ఆ రెండో భార్య కూడా ఎవరండి? ఆ రెండో భార్య ఎవరు? నా క్లాస్మేట్లు అండి అమ్మాయి, రాతి కింద అని అంట ఇంటికన్నా అమ్మాయి. మా ఇంటి ఎదురే ఉంటాడు రాతి కింద సురేష్ గారు, ఇదే పెట్రోల్ బంక్లో పనిచేసినాడు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి నాకు దున్నమాసం తెచ్చేవాడు అనమాట. దున్నమాసం మా అమ్మ అడిచేత తెప్పించేది. మా నిడుపురోలు మాదిపల్లి వాళ్ళు దున్నమాసం కాజ్యం కవర్లో తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి. దున్నమాసం ప్రతి చోట నా పని కాడికి వెళ్ళినప్పుడు రాజురాజు ఆ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి, నిమ్మ వచ్చిన వాళ్ళకి దున్నమాసం తింటే తగ్గిద్దంటే కానీ ప్రతి ఒక్కటి ఎవడు పడితే ఆడు అడిగేవాళ్ళు నాకు పనికాడ. అంటే ఇదంతా నా బుర్రలో ఎక్కించిన అంశాలు ఇది బాగా. అందుకని మా వాళ్ళకి దున్నమాసం అలవాటు చేస్తారు. నేను కాజ్యం మాత్రం తింటా. ఇదంతా యాదృశ్యం కాదు. తర్వాత నా రెండో భార్య పెళ్ళి అవగానే ఎవడైతే నా భార్య మీద నాకు అనుమానం వచ్చేట్టు చేస్తాడు పెళ్ళైన 2 రోజే వాడు అంటాడు, అన్న చెప్పులు షూ వేసుకో, పాలిష్ చేసుకో అంటాడు. వాడంటే నాకు నచ్చలేపో నా చెప్పేది అని ఆడంటే నాకు కోపం. అట్లా తర్వాత అమ్మాయి ఆ రాజు దున్నమాసం తింటాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుంది. వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు ఎవరు తినరంట. వాళ్ళ తాత నాకు ఒక్కడొకరికి ఒక దున్నమాసం ఫ్రై చేయించింది. నేను వేపుడు తింటా, కాజ్యం అయితే తింటానంట. దున్నమాసం కాజ్యం మాంసం అయితే వేపుడు తింటా అంటాను. అలా చెప్తే నా కొరకు మాత్రం దున్నమాసం ఒకరోజు తెప్పించి నేను తింటే అందరూ వాళ్ళ బంధువులందరూ నుంచి చూస్తూ, అంటే ఇదంతా పద్ధతి ప్రకారం మాదిగులు కమ్మలు పద్ధతి ప్రకారం కుట్ర చేశారు. ఇప్పుడు నేను పెళ్లి చేసిన అమ్మాయిలు నా ఫ్రెండ్ కొప్పోలు అనమాట. ఆ ఒంగోలు కొత్తపట్నం దారిలో కొప్పోలు అయింది. అతను ఏదో రాజకీయ నాయకుడు, తెలుగుదేశం రాజకీయ నాయకుడు. ఆయన ఫార్చునర్ కార్ వేసుకొస్తాడు. వాళ్ళ బంధువులు 2-3 కార్లు వేసుకొస్తారు. నేను పెళ్లి చేసిన అమ్మాయిల నాన్న ఇంకో కారు వేసుకొస్తాడు, ఫార్చునర్ కారు, ఒక బస్సు. ఎన్ని కుట్రలు, ఎన్ని నాటకాలండి. ఆ అమ్మాయి చెప్తుంది, అబ్బాయి ఇది ఈయన నాన్న ఫ్రెండ్ రాజకీయ నాయకుడు, ఆయన వచ్చి మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదించి వెళ్ళిపోతాడు పెళ్ళప్పుడు. ఓకేనా, రైట్. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు అక్కడ ఈనాడు పేపర్ చూస్తారు, వాళ్ళంతా పక్కా తెలుగుదేశం వాళ్ళే అండి. యాదృచ్ఛికం ఏది కాల, పద్ధతి ప్రకారంగా జరిగింది.
పద్ధతి ప్రకారం నా రెండో పెళ్లి లైట్ చేశారు, చెడగొడతారు. అది కూడా నా రెండో పెళ్లి సంఘం డైరీలో సూపర్వైజర్గా మేనేజర్గా చేసిన ఆయన నా దేవుడిని బిడ్డ, ఆయన నా దేవుడిని నమ్ముకు నా ఇంట్లో చర్చి నడిపించుకుంటాడు. వాళ్ళ ఇంట్లో నా పెళ్లి ఎయిటెడ్ చేస్తారు. ఈ సంఘం డైరీ ఎవరు? దులుపల్లి మనిషి. నాకు పెళ్లికి కూర్చున్నావా, పెళ్లి రోజు పెళ్లి చూపులు కాలు వచ్చి స్వీట్ చెడగొడుతుంది. రాజుగారు ఈ సంఘం డైరీ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఏంటంటే తెల్లగా బాసుంది ఉంటుంది, తీసుకురారంటది. అది కూడా ఎస్బీఐ బ్యాంక్ కింద సంఘం డైరీ అక్కడ మాత్రం ఎత్తురారంటది. అక్కడ ఎందుకు అక్క, నాకు ఏదైనా పర్టికులర్ చెప్తే అక్కడ ఎందుకు అక్క అని అడుగుతా, అంటే ఏదైనా కొత్త అంశం అట్లా అక్కడ ఎత్తురారా బాగుంటుంది అంటది. నీకెందుకు చెప్పించాలంటది. వెళ్ళి ఆ బాసుందని ఎత్తుకొచ్చి నాకు వాళ్ళకి వచ్చినాక ఇది మా ఊళ్ళో దొరికే స్పెషల్ బాసుంది, ఎక్కడ దొరకదు అని చెప్పమంటది. అట్టెందుకు చెప్పమంటావు, అట్టెందుకు ఎక్కడ దొరకకంటే నీకెందుకు చెప్పరా అంటది. అంటే అప్పుడు నా పరిస్థితి ఎట్టుందంటే ఆమె బాయిలో దూకమన్నా దూకే పరిస్థితిలో ఉన్నా. అంటే నాకు అట్ట ఉంది. ఇప్పుడు నా అమ్మాయి నాకు ఎట్లా ప్రేరేపించిందంటే, అరే రాజుగా నీకు వాళ్ళని పెళ్లి చేసుకో, నీకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని ఆశ కదా, చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలని ఆశ కదా, నీ పనికి సంబంధించి ఏదైనా ఎదగాలని ఆశ కదరా, వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తారంటే నేను అక్కడ టెంప్ట్ అయ్యా. వాస్తవం నేను డబ్బులు ఇష్టపడను, నేను డబ్బును ఎప్పుడు లెక్క చేయను. అక్క నాకు ప్రార్థన చేసుకున్న అమ్మాయి పేద అమ్మాయిని చాలక్క, డబ్బున్న వాడు కూడా నాకు వద్దక్క. నేను కూడా చెప్పాలి, ఆమె సంబంధం తీసుకొచ్చింది. వీళ్ళంతా మా పద్ధతుల్లో కమ్మలు కొట్టారు చూడండి, కమ్మలు కొట్టారే మా పల్లెలు వాళ్ళందరూ. ఎంతమంది వచ్చారో వాళ్ళ చుట్టూనే జరిగింది ఆటంతా. మా అన్న మా పెద్దమ్మ కొడుకు చెల్లి చేతేమో నా పెళ్లి కుదిరిస్తారు, చెడగొట్టేదేమో వేరే వాళ్ళు ఇద్దరు. అప్పుడు వచ్చిన అన్నంలో తెలుగుదేశం చేస్తారు వాళ్ళ చేత. అంటే నా అంతటనే మళ్ళీ వాళ్ళని ఆశించేది చేస్తారు. ప్రతి చోట నా అంతటి నేనే తప్పు చేసినట్టు, ప్రతి చోట నా అంతటి నేనే చెడ్డోడుగా కనపడినట్టు చిత్రీకరించాను చిన్నప్పటి నుంచి కూడా. ఇది బాగా గమనించాలా. ఇవన్నీ నేను నిరూపిస్తాను, ఓకేనా. వీళ్ళ చేత వీళ్ళు అక్కడ కమ్మోళ్ళు, కమ్మపాలెం శ్రీనివాసులు ఆయన వీళ్ళందరూ కలిసి కమ్మలేరు తెల్లగదం సంత కలిసి నన్ను నా బండి ముడిపడతారు. వీళ్ళంతా ఇటుపోయిన పద్ధతులను ముడిపడింది. ఇది చంద్రబాబు నాయుడు కదా. అర్థం కావట్లేదా? అర్థం చేసుకోండి. మిమ్మల్ని అరే తురే అన్నానని మీకు అంత కోపం వస్తే నాయకులు అనబడే వాళ్ళకి ప్రపంచ చరిత్రలో, ఒక భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఏ మనిషికి జరగనని కష్టాలు, నష్టాలు, అవమానాలు చేసి ఒకటి జీవితాన్ని దోచుకుని ఒకటి జీవితం మీద మానవ ప్రయోగం చేసి సమాజంలో సమస్యలు సృష్టించి కుల మతాల కొట్టు సచ్చేవాళ్ళు ఈ పాటికి. నేను నా దేవుని బట్టి మీకు న్యాయం యథార్థంగా చెప్పపోతే కుల మతాల కొట్టు సచ్చేవాళ్ళరా చంద్రబాబు, జగన్. తెలుసా, ఆంధ్రలో గొడవలు అయిపోయి మీ కొరకు నేనెందుకు చచ్చిపోవాలరా, మీ కొరకు కుల మతాలు ఎందుకు కొట్టి చచ్చిపోవాలరా, నా కొరకు కుల మతాలు ఎందుకు కొట్టి చచ్చిపోవాలరా. పోలీస్ కబడ్దార్ ఆంధ్ర పోలీసులారా, ఎంత తెలివిగా స్కెచ్ చేశారంటే నా దేవుడి పేరు తీసుకొచ్చి ఇటు క్షమాపణ లేదు, మారు మనసు లేదు, ఇక్కడ తీసుకొచ్చి నేనే తప్పు చేసినట్టు నమ్మించి నేను తప్పు చేసిన భావన కలుగజేస్తూ ఇది ఈడే తప్పు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి వీళ్ళు హీరోలు అవ్వాలా. సమాజంలో సమస్యలు సృష్టించి నన్ను సమస్యగా సృష్టించి నేనే తప్పులో నన్ను నమ్మించి నన్ను చంపేయాలా. అప్పుడు వీళ్ళు హీరోలు అవ్వాలా. ఏమన్నా ప్లానారా మీది? రా ఒకసారి చట్టం ముందురా, ఇప్పుడు రా చట్టం ముందురా ఇప్పుడు రా. అందరు కట్ట కలిసి ఉండండి, రావాలి, ఇదే లెవెల్లో రావాలా. లేకపోతే నా పేరు చెప్తే భయపడిన పిరికి రాజకీయ కులపిచ్చి ప్రేరేపిత పిరికి ఉగ్రవాద జిత్తులు మారిన గుంట నక్కగా చరిత్ర హీనుడు మిగిలిపోతారు. ఛాలెంజ్. నా మీద పుట్టించింది ఏ ఒక్కటి నిరూపించకపోతే భారతదేశ రాజకీయ చరిత్రలో మరి నేను ఎట్ట ముద్దనవుతాను? నిరూపించడం మేము పిరికి నాయాళ్ళము, దేశద్రోహులు, కులపిచ్చి రాజకీయ పిరికి ఉగ్రవాదులమే. ఆ పేద పిల్లవాడు చెప్పే సత్యం, వాడు చట్టం ముందుకు వస్తే మా ప్రాణాలు పోతాయి, మా ఆస్తులు పోతాయి, మా పార్టీలు పోతాయి, కాబట్టి మాకు ఉచ్చబడుతుంది అని ఒప్పుకున్నట్టే. మాకు ఉచ్చబడుతుంది లిటరల్గా అని ఒప్పుకున్నట్టే. ఎవడైనా సరే నీ పార్టీ బంగాళాఖాతం కలిసిపోయి నీ ఆస్తి జప్తు అయిపోయింది, నీ అధికారి ప్రాణాలు పోతాయి, నీకు అమ్ముడిపోయిన పోలీసులకు ఉరిశిక్షలు పడతాయి. ఎవడైనా డీజీపీ స్థాయి ఎవడైనా దట్స్ ఆల్. హైకోర్టు జడ్జి అని సుప్రీంకోర్టు జడ్జి లోపల వేపిస్తా. అసలు ఏంది మీరు ప్రజలు మోసం చేస్తారంటారా? వీడికి కానీ ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి అంటే చంపబడేస్తాం, ఎక్కడ వేసేస్తాం అసలు. వీడంతా ధైర్యం మాట్లాడుతున్నాడు, నరికేస్తారు, కోసేస్తారు, ఇల్లు తగలబడతారు, ఇక్కడ పెట్రోల్ పుస్తకాలు చేస్తారు. నిజంగా ఎయిడ్స్ వ్యాధి ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరిని విధంగా చేసే అవకాశం కానీ అధికారం కానీ ఆ దేశ ప్రధాని కానీ రాష్ట్రపతి కూడా లేదు. చంద్రబాబు, జగన్ మీరేంది ఊరేపిస్తా రాజ్యాంగం ధర. సినిమా అనుకున్నావా, సీరియల్ అనుకున్నావా? ధనబలం, జనబలం, అధికార బలంతో ప్రజల్ని మభ్య పెడుతూ నన్ను జోకర్ గాని చేసి, బఫూన్ గాని చేసి, జఫా గాని చేసి సమాజంలో కొంచెం చేశాడు, భార్యల దగ్గర కొంచెం చేశాడు, సమాజంలో విలువైన చేశాడు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా విలువైన చేశాడు. తప్పుడు నా కొడుకులు ఎట్టా ఆడిస్తున్నా తెలుసా? ఇలా ఆడించిన ఆట చెప్తానండి. ఇదంతా పక్కా కుట్ర. ఇప్పుడు నాకు ఒక అమ్మాయితో రంకట్టు కట్టాడు అనుకోండి, ఆ అమ్మాయి ఒక ఊరు అమ్మాయి, ఒక ప్రదేశము, అక్కడ జరిగిన అంశము, అది నాకు తెలిసింది ఉంటుంది, నా తర్వాత తరంలో తెలిసి ఉంటుంది, నా ముందు తరంలో తెలిసిన ఒకే అంశం, ఒకే ప్రదేశం, ఒకే పేరుకు సంబంధించి ఉంటుంది. అది అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు ఇప్పుడు నా తండ్రి, నా తల్లి ఉన్నారు, వాళ్ళ తరపు బంధువులు నాకు బంధువులు అవుతారు.
వాళ్ళు వాళ్ళ పేరు చెప్పినప్పుడు నాకు నా బంధువులు ఎవరు నాకు గుర్తొస్తుంది కదా, ఆలోచన వస్తుంది కదా, బాగా అర్థం చేసుకోండి. పలానోళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఆలోచిస్తాను. అలాగా ఇప్పుడు మా ఇంటి నిండా వైఫై సిగ్నల్స్ పెట్టాడు. ఇది ఒక కెమెరా టీవీ లాంటిది, మీరు అందరూ చూస్తారు ఇక్కడ ఇంట్లో మా ఆలోచన మొత్తం, బాగా అర్థం చేసుకోండి. ఇక నేను మాట్లాడితే ప్రపంచ దేశాల్లో ఏ దేశపోటి భాషకి ఆ భాషలు వినిపిస్తారు, మీకు తెలుసా? మన భారతదేశంలో ఏ దేశ భాషోడికి ఆ భాషలో వినపడింది, మీకు తెలుసా ఆ విషయం? నేను చేసే ప్రతి చర్య అక్కడ రికార్డుగా ఉంటుంది, తెలుసా నీకు? నా కళ్ళ దగ్గర ఇక్కడ మొత్తం నా ఆలోచన ఊకోడు మొత్తం రికార్డే, తెలుసా మీకు? అది మీకు చెప్తారు వాళ్ళు, చెప్తే ప్రజలు ఎగరేసి ముడ్డి మీద తంతారు, వాళ్ళని ఎగరేసి ముడ్డి మీద తంతారు. అది చెప్తారు వాళ్ళు, చెప్పరు. చెప్తే మీరు వాళ్ళని తంతారు, ఎగరేసి తంతారు ప్రజలు, ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నేను మనసులో అనుకో మీరు వింటున్నారు, కానీ 2020 దాకా పోలీసులు రాజకీయ నాయకులు ఆడినారు. ఇప్పుడు నా ఆలోచన తలపులో 2014 నుంచి మీరు చూస్తున్నారు, 2014 కంటే ముందు నుంచి వాళ్ళు చూస్తున్నారు. మీకు ఇంకొక ఆశ్చర్యకమైన అంశం మీకు బుర్రలోకి ఎక్కిస్తున్నాడా? ఇప్పుడు 2014 నుంచి లైవ్ ఉందనుకోండి, నేను ఇప్పుడు మరి ఒక అమ్మాయితో మహిళతో చేసేటప్పుడు మరి అది మాత్రమే అక్కడ మాత్రం ఎందుకు మీకు చూపించలా? 2014 నుంచి నేను ఏం జరుగుతుందో మీకు తెలిసినప్పుడు, నేను ఎవరితో అమ్మాయితో మహిళ తప్పు చేసినప్పుడు మరి అక్కడ ఎందుకు చూడలా? అక్కడ ఎందుకు నేను తప్పు చేయబోతున్నప్పుడు ఎందుకు ఆపట్లా? ఎందుకు రెడ్ హ్యాండెడ్ పట్టుకోలా? అర్థమైందా? ఇప్పుడు మా ఊళ్ళో పాస్టర్లు ఆడతారు, బైబిల్ ప్రమాణం చేసి యేసుక్రీస్తు ప్రభువు సత్యం చెప్తారు. మా ఆలోచన చూసిందా లేదా వాస్తవం, అవునా కదా వాస్తవం. అలా నాకు బయోడిజిటల్ ఐడెంటిటీ నా మెదడుని బంధించి ఒక తాళం ఎత్తారు, అదే తాళం. ఎప్పుడు వేసావు అది? ఆ డేటా వివరాలు మారో. మనకు ఆధార్ కార్డు వస్తే నెంబరు ఫోటో మాత్రం మార్చే అవకాశం లేదు, అడ్రస్ మాత్రం మార్చగలుగుతాం, ఫోటో నెంబరు మారేది అవకాశం లేదు. అట్లాగే నా తాళం వేస్తే ఆ తాళం తీసే అవకాశం లేదు, ఇక నా ప్రాణం పోయే వరకు. అంటే ఇప్పుడు నన్ను చంపాలని డిసైడ్ అయ్యారు, 2 సంవత్సరం నన్ను చంపాలని ఫిక్స్ అయ్యారు. అంటే ఇది ఉగ్రవాద కులపిచ్చి రాజకీయ ప్రేరిత ఉగ్రవాద కుట్ర. నాకు 0.0001% కూడా నాది తప్పు లేదు. ఆఖరికి నా పచ్చబొట్టు విషయం కాడతో మొదలుపెట్టి నా ప్రతి జీవితంలో జరిగిన అంశాలన్నీ కూడా సినిమాలు తీసుకున్నారు వాళ్ళు, ప్రతిదీ సినిమాలు తీసుకున్నారు. జనాల బుర్రలో సినిమాల రూపంలో స్కిట్ల రూపంలో ఏంటి జబర్దస్త్ గడిదిగుడ్డు అటువంటి స్కిట్లు తీసి వల్గారిటీ ఉన్న అంశాలు పెట్టి సోషల్ మీడియాలో ప్రజల్ని, అప్పుడు ఆ వ్యక్తిని ఆ ఎదవులు అందులో తీసేవాళ్ళు సమాజానికి నవ్విస్తున్నారు. కానీ వాళ్ళు వీళ్ళు ఇంత ఎదవ క్యారెక్టర్లా చూసేవాళ్ళకి అనిపిస్తుంది. అట్లా నన్ను చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను ఎదవలాగా అన్నట్టు చిత్రీగిస్తారు. అట్లా తీస్తే వీళ్ళు నన్ను ఈ విధంగా చేస్తాను తప్పే కాదనే అభిప్రాయం ప్రజల బుర్రలో ఎక్కించడానికి టీవీ వాడతాడు, ఫోన్లు వాడతాడు, పేపర్లు వాడతాడు, పబ్లిక్ మౌత్ టాకింగ్ వాడు చేస్తున్న తప్పే కాదని ప్రజల్లో ఎక్కిస్తారు. దీన్ని బ్రెయిన్ ఓక్ వైరస్ అంటారు, అంటే బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్ అంటారు ఇది, ఓకేనా? అట్లా చేసేసి ప్రజలకి వీళ్ళు చేస్తున్న తప్పే కాదని ప్రజలు నమ్మిస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి ప్రజలరా, బాగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే బాగానండి, ఇప్పుడు నా ఫస్ట్ భార్య పిల్లలు పుట్టలేదని వెళ్ళిపోయింది. అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. నాకండి మామూలుగా స్త్రీతో నేను ఇంటిమేట్ అవ్వగలను, శృంగారం చేయగలిగే సామర్థ్యం నాకు ఉంది, కానీ పిల్లలు పుట్టరు అనమాట. అంటే పిల్లలు పుట్టకుండా నా తప్పు కాదు అది. వీడు నా బీజాలు ఉంటాయి కదా, బీజాలకి ఈఎల్ఎఫ్ రేడియేషన్ అప్లై చేస్తారు, ఎక్స్ట్రీమ్ లో లెవెల్ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అప్లై చేస్తే శుక్రకణాలు నశించిపోతాయి, పిల్లలు పుట్టరు. దానితోడు వీడు మిమ్మల్ని నమ్మించాలంటే ఏం చేస్తాడు? నన్ను ట్రామటైజ్ చేసి నా బ్రెయిన్ అక్కడ లాక్ చేస్తాడు, తాగుడు కాడ ఉన్న డబ్బులు మొత్తం అక్కడ చేస్తాడు. నా ముక్కుమ తెల్లినోడికి అక్కడ మందు బిర్యానీ అన్ని ఇప్పించేస్తా, తెల్లపడి నా జేబు ఖాళీ. ఇదేందో నా డబ్బులు ఏమో చేసి నేను మళ్ళీ నన్నే తిట్టుకుంటా. అది ట్రాన్స్లో పెడతాం, ట్రామా బేస్లో, ఓకేనా? సమాజం ఇటు తాగిపోతాడు, ఎదవ తాగి జీవితాన్ని నాశనం చేసినాడు అని ప్రజలు నమ్మించారు. తాగి ఆడపడిపోయాడు. ఎంత దారుణమైన ఆరోపణలు చేస్తావే, ఒకటా నిరూపించగలుగుతావా? నా మీద ఆరోపించాను నువ్వు, చంద్రబాబు గారు, జగన్ కానీ నిరూపించగలుగుతావా? దుళ్ళుపళ్ళ వెంకటరమణ కబడ్దార్ భారతదేశం మొత్తం ఇదే చట్టం ముందు రాలా. నా మీద పుట్టిన ఆరోపణలు ఒకటి నిరూపించకపోతే మరి మీకు ఉరేపిసా ఎస్ ఉరేపిసా కబడ్దార్. ఇప్పుడు నా రెండో పెళ్లి అయిపోగానే మా పొన్నులు తలెత్తుకోలేని చేశాడు, చెరువులు తలెత్తుకొని చేశాడు కదా. చందోల్ ఎక్కడ మళ్ళీ మొదలు పెట్టాడట. చందోల్ దొంగ నా కొడుకులు చూడండి ఏం చేశారు. నా చందోలు మా రెండు అక్కల ఇంటికి ఉంటాడు. చందోలు ఉంటే అక్కడ మా పొన్ను పరువు తీశారుగా. చందలో ఉంటే ఓ పొద్దున్నే చందల్లో టీ తాగుదామని చెరువు పల్లి రావడానికి ఆదివారం పూట పొద్దున్నే నేను ఎక్కడ నూరు వెళ్ళాలంటే పొద్దున్నే తెల్లగట్లు వేసి వెళ్తా. 5ంటికి 4ంటికి ఏదైనా దూర ప్రాంతం వెళ్ళాలని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వేసి వెళ్తాను నేను. అది నా అలవాటు మామూలుగానే ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే పగలు వెళ్తుంటే సమాజంలో అవమానపరుస్తారు.
ప్లస్ అది ఒకటి ఎర్లీ మార్నింగ్ మనం లేచి మన కాలు కృతాలు తెచ్చుకుంటే మనం ఎనర్జెటిక్ ఉంటాం ఆ రోజు మొత్తం. నాకు అది అలవాటు పని ఉన్న అట్లా. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5ంటికి అట్లా లేచి వెళ్ళిపోతా. అప్పుడు 5ంటికి మా అక్కల ఇంటికాడ నుంచి లేచి నేను 5ంటికి లేచి సెంటర్కి వచ్చి టీ తాగుదాం. రాజస్థాన్ ఒకటి అల్లం టీ ఉంటుంది అక్కడ చందోల్లో, అక్కడ అల్లం టీ తాగుతా. బస్సులు ఏం రాలి 5:30 అప్పుడు 5:30 ఆటో కొరకు చందోల నుంచి చెరుపుల ఆటో కొరకు వస్తుంటే అక్కడ నుంచి చందోల దగ్గర ఒక అమ్మాయి వస్తుంది. చిన్నప్పుడు నేను 10వ తరగతి నేను ఏ అమ్మాయిని అయితే చూసానో సేమ్ అదే అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి లంగా ఓణి కట్టుకుంటే ఎట్టుంటుందో, లంగా ఓణి పట్టు లంగా ఓణి కట్టుకుని బాగానే ఉంది అమ్మాయి, చక్కగా బాగానే ఉంది. ఆ అమ్మాయిది ఇసుకపల్లి అంట. ఆ అమ్మాయిల భర్త బట్టతల ఆ అమ్మాయి కరెంట్ పని చేస్తా అంట. ఇది 2013లో జరిగిన సంఘటన. నా భార్య నన్ను జైల్లో పెట్టినాక తీసుకొచ్చిన తర్వాత 2014 జనవరిలో బయటకు వచ్చా. జనవరిలో జైలు నుంచి బయటకు వచ్చా. జనవరి నెల అక్కడ ఒంగోలు జైలు నుంచి బయట రాగానే చందోల్లో ఉంటున్నా. అది 2014లో. అప్పుడు ఆ మధ్యలో అప్పుడు ఆ అమ్మాయి నేను ఆటో ఎక్కుదామని వెళ్ళేసరికి గబవ ఎవడో బండి మీద తీసుకొచ్చేసి నేను ఎక్కిన ఆటోని గబవ ఎక్కిస్తాడు. ఎక్కించిన కాడి నుంచి అమ్మాయి ఎవడో పొద్దునే ఎక్కడి నుంచి వచ్చిందో మరి అమ్మాయి ఎవరో తెలియదు, నాకు తెలీదు. అమ్మాయి ఎవరో మాలాడలో మాదిగోళ్ళు, అమ్మాయి ఎవరు మొత్తానికి మా దళితురాలు అమ్మాయి ఎవరో మొత్తం నాకు తెలీదు. అమ్మాయి ఎక్కిన కాడి నుంచి నాకు పిల్లలు పుట్టలేదు, నాతో పాపం చేయని ప్రేరేపిస్తుంది. అసలు ఆల్రెడీ నేను టార్గెట్ కదా. అంటే అది మీకు ఎట్ట నమ్మాలి? 2014లో నా భార్య నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను నపుంసన అయితే బాగా గమనించండి. నా భార్య నేను నపుంసన అయితే అమ్మాయి ఇంకొని పిల్లల కంటే తప్పులేదు. మరి నేను నా వల్ల అమ్మాయికి ఆరోగ్యం మీరు ఉంటే అసలు బెయిలిస్తుందా? అమ్మాయి నన్ను బెయిలిస్తాడా? అసలు అసాధ్యం. అదే పోలీసులు రాజకీయ నాయకులు మొత్తం వ్యవస్థ చేస్తున్న కుట్ర ఇది నా మీద. అంటే వాళ్ళు నన్ను 2020 దాకా నా జోలికి రాకూడదు, 2020 దాకా ఎవరిని కూడా నా జోలికి రానికుండా, 2020 దాకా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు రానికుండా 2020 సంవత్సరం వచ్చేసరికి ఇటు పెద్ద నేరస్తుడని నమ్మించాలా. అంటే అది కూడా ప్రజలు ఏమాత్రం అనుమానం రాకుండా ఏం చేయాలా? 2014 నుంచి 2019 మధ్య ఇటు కొజ్జోడు 2 పిల్లలు నపుంసన ముద్రేసని విపరీతంగా ప్రచారం చేశారు. ఈ చెరుకుపల్లిలో బడుగు మండలగడన్నాడు వాడు అన్నాళ్ళు వీళ్ళందరూ నా మీద వీళ్ళు కానీ ఇక్కడ చెరుకుపల్లి చుట్టుపక్కల వాళ్ళు నా మీద చిన్నప్పటి నుంచి ఎవరెవరైతే నా మీద ఇప్పుడు చెరుకుపల్లి 10లో వాళ్ళందరూ పేర్లు రేపు పొద్దున చెప్తాను. కేసు అయితే వీళ్ళు మొత్తం జైల్లో ఉంటారు. వీళ్ళందరూ వ్యవస్థీకృతం కుట్ర చేశారు. మరి వీళ్ళందరూ నా 2 పెళ్లికి వస్తారే. ఆ ఎలీషా గడు కానీ బడుగు మండలగడు కానీ వీళ్ళందరూ 2 పెళ్లికి కూడా వస్తారే. మరి నాకు వ్యతిరేకంగా కూడా సాక్షులు చెప్తే మరి 2వ పెళ్లి పోలీసులు ఆపేస్తారు కదా. ఇదంతా పోలీసులు నా బంధువులు అందరూ చేసిన కుట్రని అర్థమవుతుంది కదా. సరే అది అట్టున్నాయండి. సరే ఇప్పుడు నా 2వ భార్య నన్ను విడిచిపెట్టి నాకు ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది. ఒక ఫస్ట్ లాయరు ప్లస్ ఒక రోడ్డు లాయరు ప్లస్ జర్నలిస్టు, ఫస్ట్ ఒక బాబు, తర్వాత 2 కమల పిల్లల అమ్మాయిలు. ఆ ఫేస్బుక్ ఫోటోలు నేను చూస్తున్నాను కదా, నేను చూసిందని చెప్తున్నా. ఆ అమ్మాయిల భర్త ఇప్పుడు నేను ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసిన ఒంగోలు అమ్మాయిని, ఆ అమ్మాయిల ఇంటి మీద నేను అమ్మాయి కలిసి టీ తాగిని కూర్చుని ఆ మెట్ల మీద కూర్చుని అదే మెట్ల మీద ఆ భర్త ఆ ఫోటోలు అవన్నీ ఫేస్బుక్లో నేను చూసాను, సోషల్ మీడియా చూసి మీతో తెలియజేశాను అంశాలు కూడా. మీరు కనుక్కోండి, ఆ అమ్మాయిని కనుక్కోండి. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుందా? ఇదే కుట్ర. నువ్వు నాకు కావాలి రాజు, నేను కాదు నీ మీద కేసు పెట్టింది, నా పెదనాన్నవాళ్ళు అన్నయ్యలు కేసు పెట్టారు. వాళ్ళ బండ్లు వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళ అన్నయ్యలు లాయర్లు, వాళ్ళ కొద్దిగా పర్లా ఉండేవాళ్ళే. నేను కాదు రాజు నీ మీద కేసు పెట్టింది, సారీ అని మళ్ళీ మొదట ఒక నెంబర్తో చేసింది, తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ చేసింది. ఇప్పుడు నేను ఒకే నెంబర్ వాడా, 9160060607. అదే నెంబర్ నేను 2015 దాకా వాడాను. ఎప్పటి నుంచో నన్ను జైల్లో పెట్టినప్పుడు అదే నెంబరు. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చెప్పాలా? 2014 నేను జైల్లో ఉన్నప్పుడు 1 నెల పాటు జిల్లా జైల్లో ఉంటే వీడి మీద గత నేరం చరిత్ర ఉందా? ఇప్పుడు నన్ను జైలు అడిగాడు, SICA వాళ్ళు అడిగారు నీ మీద కేసులు ఉన్నాయని. వేరే కేసులు ఏం లేవండి అన్న. కేసులు ఏం లేవన్నప్పుడు సరే నీ మీద మేము కనుక్కుంటాను అన్నారు. వాళ్ళు కనుక్కుంటారు. మరి నా మీద ఎవరన్నా ఈ పలానా కేసులు అనుమానితులు నా బంధువులు స్నేహితులు చిన్నప్పుడు చెప్పినా నా మీద సస్పెక్ట్ షీట్ అని ఓపెన్ చేస్తారు పోలీసు వాళ్ళు. చేసి నా భార్య ఇచ్చిన కేసు నాకు బెయిల్ రాగానే అరే నీ మీద వేరే కేసు అరెస్ట్ ఉంటుంది, వేరే కేసులు అనుమానితులను తీసుకెళ్తారు. అది పోలీస్ ప్రాసెస్, అది ఇట్స్ లీగల్ ప్రొసీజర్. అది మామూలుగా సాధారణంగా జరిగే ప్రక్రియ. దానికి ఎవడు కూడా చేయాల్సిన పనిలే. అసలు నేను జైల్లోకి వెళ్తే జైల్లో లొసుగులు పోలీసులు లొసుగులు ఇదవుతుందని నన్ను బయటికి పంపించారు. అందుకు బయట పంపించి ఏం చేశారు? ఆ టాళ్ళని బూడి చేసి ఇటీల మామూలు ఇచ్చేసి మీ ఓడిని నేనే కాపాడుతాను, మీ ఓడిని నేనే కాపాడుతాను అని చెప్పి మోసం చేసి పోలీసుల్ని మా బంధువుల్ని స్నేహితులను వాళ్ళ మోసం చేసి ఈ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు. పచ్చి మోసగాళ్ళు. అర్థం కదా. ఇది చాలా చాలా పెద్ద విషయం ఉంది. నాకు చాలా కథ ఉంది దీని వెనకాల. ఓకేనా? అవి మొత్తం నేను చట్టం ముందుకు వస్తేనే ఇలా బతుకులు పోతాయని నన్ను జనాలు ఇసుకొని చంపాలని చూస్తున్నారు. నా ప్రాణానికి ఏం జరిగినా నారా చంద్రబాబు, దూళుపల్లందరూ మోపిది వెంకటరమణ, జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర పోలీసులే కారణం. నా బంధువులు స్నేహితులు చెరుకుపల్లి నడుపురోళ్ళు వీళ్ళు కారణం. ప్లస్ ఇతర కులాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా రేపు కోర్టుకి చెప్తా. కబడ్దార్. నాకేం జరిగినా వీళ్ళే కారణం.
ఈ చెరుకుపల్లి నిడుపులలో ఇంటి పక్కన వాళ్ళు మాత్రం విడిచిపెట్టొద్దండి. వీళ్ళు ఇప్పుడు ఎవడో డబ్బులు ఇస్తే అడుగురు పని చేస్తున్నారు, రేపు ఇంకో డబ్బులు ఇస్తే అడుగురు పని చేస్తారు. వీళ్ళు ప్రేరేపిత ఉగ్రవాదం చేస్తున్నారు. చెరుకుపల్లి నిడుపులో నేను ఇంటి పక్కన వాళ్ళు మాత్రం విడిచిపెట్టమాకండి. వాళ్ళందరి పేర్లు కూడా కోర్టులు చెప్తా. వీళ్ళని మాత్రం వీళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, చట్టం ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఏ పోలీసులు అయితే మీ చేత ఇచ్చేపిస్తున్నా అదే పోలీసు చేత మిమ్మల్ని కోటింగ్ చేపిస్తా. చెరుకుపల్లి నిడుపులలో ఉన్న మిమ్మల్నే కాబడదార్ అదే పోలీస్ చేత వేపిస్తా కోటింగ్. అనుకున్నామేమో నేను 0.001% నా తప్పలేదండి ఇక్కడ. అది నేను నిరూపించుంటా. ఇకపోతే మళ్ళీ కథలోకి వద్దాం. ఇప్పుడు ఈ చందులో అమ్మాయి ఉంది కదండి, ఏ అమ్మాయి, ఒక అమ్మాయి ఇసుకపల్లి అనే అమ్మాయి ఉంది కదా, నాకు పెళ్లి చేసుకో నన్ను ఇసుకిస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు 2019 టార్గెట్ ఇండివిజువల్ తెలిసింది, అంటే నా మీద టెక్నాలజీ వాడుతున్నారని. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాది ఖాళీ మైండ్. 2000 సంవత్సరం నుంచి నేను చూసేదాన్ని బట్టి, పీల్చేవాల్సిన బట్టి, గ్రహించిన బట్టి, నేను మాటలు బట్టి, తాగేసి పర్సన్ బట్టి నేను ప్రవర్తిస్తాను. నాకు స్కోపల్మెంట్ డ్రగ్ ముక్కులో జస్ట్ అప్లాస్తారు, అది పీల్స్తే చాలు, వాళ్ళు అటు చెప్తే అటు చేస్తా. ఇక అమ్మాయి అంపటి వెళ్తున్నా. అమ్మాయి చెరుకుపల్లి అక్కడ అంబేద్కర్ సెంటర్ వచ్చిన అక్కడ ఏదో కాయిన్ బాక్స్ ఫోన్ చేసి నోడుకు ఫోన్ చేసుకుంటుంది. నువ్వు రావా, సరే నేను వెళ్తున్నట్టయితే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళంటది. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి నాతో త్వరగా నాకు పాపం చేయి ఇప్పుడే. అసలు నాకు పరిస్థితి ఎట్టుందంటే, ఫస్ట్ భార్య కొద్దిోడు నప్పుసిన ముద్ర వస్తుంది. బాగా గమనించండి. ఇప్పుడు ఫస్ట్ భార్య నప్పుసిన ముద్ర వేయగానే, ఫస్ట్ భార్య నన్ను నప్పుసిన ముద్ర వేయగానే పంపించగానే, ఇప్పుడు మా ఇంటి పక్కన ఒకడు రాతికింద సురేష్ గడ్ అన్నాడు పెట్రోల్ బంకులో పనిచేస్తాడు అదే చందుల్లో. ఇవన్నీ యాదృచ్ఛిక ఎట్టవుతాయి ప్రజలారా, ఇది గమనించండి. అప్పుడు వెంటనే చందుల్లో, అప్పుడు ఆ చందుల బంకు పెట్రోల్ బంక్ మేనేజర్ మాదిగోడు, చందోలు సంగుపాలెం కొడరు. ఆ బంకులో పనిచేసిన మా ఇంటి ఎదురు ఒక మాలోడు, ఒక మాదిగోడు, పాతపొన్నూరు, ఒక నాగనోడు మాదిగోడు, మా నిడుపులు అంబేటనారోడు మాలోడు. అక్కడ ఉండేటప్పుడు నా స్నేహితులు సమర్పణరావు గారు వీళ్ళందరూ నాకు ఒక రోజు బాగా తాగొచ్చి బాగా మత్తులో ఉన్నప్పుడు అక్కడ వాడు ఊరి అక్కడ ఉన్నాడని నాకు పరిచయం చేస్తారు. బాగా మత్తులో ఊరి అంటే నాకు ఫుల్ మత్తులో వాళ్ళు ఏం చేస్తారు, ఎల్ఎస్ డక్కలు పెట్టుతారు. నా పక్కన ఉన్న వాళ్ళందరూ నన్ను పద్ధతి ప్రకారం నా స్కెచ్ చేశారు. వాడు అక్కడ ఉండేట్టు గుర్తు చేస్తాడు. తర్వాత ఇప్పుడు మనం ఉదాహరణకి ఏదైనా ఉదాహరణకి మనం ఎక్కడన్నా ఒక దూర ప్రయాణం వెళ్తున్నాం రాత్రి, ఇప్పుడు బండి మీద మన బండిలో ఆయిలైపోయి బండి చెడిపోయింది అనుకో, ఇప్పుడు అక్కడ మన తెలిసిన స్నేహితుడు, మన తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారనుకో, సహాయం కొరకు సాధారణంగా ఫోన్ చేస్తాం. బ్రదర్ నాది ఇట్లా బండి అయిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తావు, పెట్రోల్ అయినా తెప్పించగలుగుతావా, లేకపోతే కొంచెం నువ్వు వస్తావా అంటే వాళ్ళు రావడం ఏదో చేస్తారు. అట్లా సహాయం కొరకు మనకి గుర్తు వస్తారు. అలా ఇప్పుడు ఏం చేశారు, ఫస్ట్ పెళ్ళి అయిపోగానే ఫస్ట్ పెళ్లి ఉద్దేశపూర్వకంగా పిల్లలు పుట్టలేదని విడగొడతారు. తర్వాత వెంటనే నేను చెరుకుపల్లి, ఇదంతా 2009లో, ఇది 2009లో బాగా నుంచి 2009లో నా చెరుకుపల్లి నుంచి నేను పొన్నూరు వచ్చినప్పుడు రాంబట్లపాలెంలో ఎంఆర్పి మందు అమ్ముతారు. అక్కడ ఈ సమర్పణ గారు ఈడు నాకు అలవాటు చేస్తాడు. అరే అక్కడ చందోలో బంకులు మీ కూడా ఉన్నాడుగా, అక్కడికి వెళ్దాం, అక్కడికి ఎత్తుకెళ్దాం మందు, అక్కడ తాగుదాం, అక్కడ బిర్యానీ చందోలో బాగా ఫేమస్ అని అక్కడ అలవాటు చేస్తాడు బొడు సమర్పణ గారు. సరే అట్ట అని చెప్పి అక్కడ మందు కొనుక్కుని అక్కడ ఎంఆర్పి దొరుకుతుంది. అప్పట్లో ఎంఆర్పి అంటే బాటిల్ మీద ఉన్న రేటుకి ఇస్తారు మందు. అట్లా తీసుకుని అక్కడ తాగి ఇవ్వడం శనివారం ఆదివారం, అంటే రోజు కాదు, ఎప్పుడైనా శనివారం ఆదివారం మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, పని లేనప్పుడు అప్పుడు అక్కడ వెళ్ళి ఆ బిర్యానీ తిని వచ్చేవాడు. అట్లా అలవాటు చేసేవాడు. అట్లా అలవాటు అయితే అక్కడ ఏమైంది, ఇప్పుడు ఆడు ఉన్నాడని జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ అదే రాంబట్లపాలెంలో ఈ నిజాంపట్నం మోపుదేవి అనే పేరులో ఒక లాస్ట్ పేరు ఏదైతుందో అటు మా అక్కల ఇంటి పక్కన ఉంటుంది. ఇప్పుడు నిజాంపట్నం అంటే అమ్మాయి మా ఇంటి ఎదురు వీరమ్మ అని ఒక కర్ర పిచ్చి ఉన్నాడే, కర్ర మహేష్ తెలుసు పాడి గుడిచుడే, వాళ్ళ అమ్మ ముసలామ ఎర్రగా సేమ్ ప్లస్ అటువంటి ఇంట్లోనే నేను పనిచేసాను. మళ్ళీ ఎట్లా చిట్న వెంకటరావు గారిని కమ్మరైన వాళ్ళ అమ్మాయి ఎక్కడ గ్రంథాలయం ఉంటుంది నిడుబ్రోలో, మా నిడుబ్రోలో కర్మ ఉంటుంది, గ్రంథాలయం ఎదురు వాళ్ళ ఇల్లు కృష్ణ మేసూరు కనసపతి ఇంట్లో వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ ఇంట్లో పనిచేసా. వీళ్ళందరూ ఎట్టుంటారు, యాదృశ్యం కాదు. అది కూడా నేను చిన్నప్పుడు మా బాబాల ఇంటికాడ ఉన్నప్పుడు అరే రాజుగా టైప్ నేర్చుకోరంటాడు. చెరుకుపల్లి పాత సారథి టైప్ ఇన్స్టిట్యూట్లో నేను టైప్ నేర్చుకున్నప్పుడు అక్కడ ఒక అక్క ఉంటుంది, రాంబోటి అక్క. అక్క మిలిటరీ అతను పెళ్లి చేసుకుంటుంది. సేమ్ అట్టుంటో వీళ్ళందరూ. అది మన నా జీవితంలో అందరూ వివిధ రకాల వయసులో అందరూ ఎట్ట కనపడతారు, అది పద్ధతి నా బుర్రలాక్ చేశారు. అట్లా ఆమె ఏం చేసింది, ఆటో దగ్గర అక్కడ పరిచయం. ఇది చూడండి, ఇదంతా యాదృచ్ఛికమా కుట్రా చూడండి. ఆమె కూడా నేను ఆటో దగ్గర పరిచయం అయింది. నేను కార్పెంటర్ అంటే మాకు మంచం చేస్తూ ఉంటుంది, అది కూడా ఆటోనే, అక్కడ కూడా ఆటోనే. బాగా గమనించండి ప్రజలరా. అప్పుడు ఆటో ఎక్కినా పరిచయమే, నాకు మంచం చేస్తానంట. కార్పెంటర్ మరి చేస్తానికి ఉందంటే సరే నా నెంబర్ తీసుకుంటేది. ఒకసారి ఏం జరిగింది, నేను పొద్దున్నే పనికి వెళ్దామని నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూమ్ స్నానం చేస్తున్నప్పుడు మక్క ఫోన్ ఎత్తిద్దాం. ఫోన్ చేసినప్పుడు మా అక్క ఫోన్ చేస్తే మీ తమ్ముడు నాకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మంచం వేయలేదు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి అంటదంట. మా అక్క వచ్చారు, ఎవరి దగ్గర నువ్వు మంచం వేయలేదు డబ్బులు లేదంటే అంటది.
తర్వాత మా మా పెద్దమ్మ కొడుకు, మా పెద్దమ్మ ఇంట్లో ఒక అతను వస్తున్నాడు, మాదిగా అతను, ఎంఆర్పీ వస్తున్నాం, అతను రాజు మనకు మంచం చేయాలంటే డబుల్ కార్డు, అక్కడికి వెళ్తాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక మాదిగోళ్ళు గన్నవరం దగ్గర అక్కడ డబుల్ కార్డు మంచం చేయాలని పిలిపిస్తారు. వీళ్ళంతా మాదిగలు, విశ్వకర్మ నాయుడు, వీళ్ళంతా వీళ్ళు కుట్ర చేస్తున్నారు. పోలీసు వాళ్ళు, వీళ్ళు కమ్ములు, మా మాలవాళ్ళు, వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. ఇదంతా వ్యవస్థీకృత కుట్ర. అట్ట స్కెచ్ చేసి నన్ను ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అనే స్థాయికి వచ్చింది అనమాట. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో, నాకు ఒక అమ్మాయి, మా అన్న మిలిటరీ, ఇంకొక అన్న తాపి పని చేస్తాడు, నీకు ₹1,00,000 కట్టడం ఇస్తా అంటే సరే ఓకే. నాకు అప్పుడు పరిస్థితి ఆ అమ్మాయికి పాప ఉన్నా కూడా నేను చేసుకోవాలనుకున్నా. అంటే నాకు పిల్లలు లేరు, అవమానపరిచారు సమాజంలో, కొంచెం నాకు నేను పిల్లలు పుట్టాలో, నాకు ఎట్టా తండ్రి అవ్వాలని ఆశతో నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా. అప్పుడు నేను పాపం చేసి ప్రేమిస్తారు అక్కడ రికార్డ్ చేసుకుని, రికార్డ్ చేసిన తర్వాత వీళ్ళు అందరూ కూడా రకరకాల అమ్మాయిలు అందరూ నాకు ఇట్లా ఏదో జరిపింది నమ్మించి అమ్మాయికి ఆవేది ఇవన్నీ తర్వాత గుర్తొచ్చి చేస్తారు. తర్వాత అటువంటి ముఖాలందరూ ఇంటి పక్కన ఉంటారు. 24 గంటలు ఇప్పుడు వీళ్ళ చేత నన్ను టచ్ చేసి వాళ్ళు గుర్తొచ్చి చేసి ఇది వాడు కట్ వచ్చింది, ఇడికేం తెలిసి ప్రజలు మోసం చేస్తున్నారు. పక్క ప్లాన్ ఇది, ఓకేనా. అట్లా అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంపడబడితే అమ్మాయిని తీసుకొస్తాను. నాకు తెల్ల డ్రెస్ అంటే ఇష్టం, తెల్ల డ్రెస్ తీసుకొచ్చుకుంటా. అమ్మాయిని కూడా తీసుకొస్తే అమ్మాయిని ప్రతి ఒక్కరు బావాజీ పాలి వాళ్ళు, ముస్లిమ్స్ అక్కడ చంపడిన వాళ్ళు వాళ్ళందరూ పలకరిస్తూ అంటే ఇప్పుడు రేపు వస్తా, ఎవరు కూడా మాట్లాడు, నాకు నువ్వు పెళ్లి వద్దు నువ్వు వద్దని వెళ్ళిపోతా, ఆ ఫోన్ పాలు కొట్టి వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి మళ్ళీ అమ్మతో మాట్లాడను. అట్లా ఇది కుట్ర, అంత పద్ధతి ప్రకారం కుట్ర చేసి ఎన్ని ఎందుకు గుర్తు చేసి నాటకాలు వేస్తారు. మండు శంకరరావు అని తెలుగుదేశం ఆయన ఉంటాడు, వాళ్ళ అమ్మాయి నిజాంపట్నం, వాళ్ళ అమ్మాయిని ఇంటి పక్కన ఇల్లు, వీళ్ళందరూ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే. అక్కడ పక్కన సంఘం డైరీ, బిర్యానీ అవన్నీ కట్టిస్తారు, అవన్నీ కుట్ర. అట్లా వెళ్ళి చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఆ ఇసుకపల్లిలో ఆ అమ్మాయి కూడా నా రెండో పెళ్లి అయిపోయి నన్ను పెళ్లి చేసి వెంటబడుతుంది. నా పెళ్లి కాదు అసలు డైరెక్ట్ శృంగారం చేయాలంటే అక్కడ అటు ఇటు మళ్ళీ యాజులు అక్కడ తీసుకొచ్చి ఈ డొంకలోకి వెళ్దాం, పో సార్ చెత్తకత్తి కుక్కనకు నేను పో అని చెప్పి పంపిస్తాను అనమాట. ఈ డ్రగ్స్ సప్లైస్ నన్ను ఆ విధంగా నన్ను నేరస్తు తయారు చేశారు. దైవసాక్షి చెప్తున్నా, నా దేవుడు దైవసాక్షి చెప్తున్నా, నాది 0.001% కూడా తప్పలేదు. నా జ్ఞాపకాలు తీసేసి నన్ను ఎట్లా చేస్తానని చెప్పాను కదా, నేను నిరూపిస్తా. నాకు అవకాశం ఏమైనా నన్ను టచ్ చేస్తే మాత్రం యుద్ధాలు జరుగుతాయి. చంద్రబాబు, జగన్ కబడ్దార్. ఆంధ్రాలో యుద్ధాలు జరుగుతాయి. భారతదేశం మొత్తంలో అవి చట్టం ముందు రావాలా. వీళ్ళు మా కుటుంబ సభ్యులు, ఇప్పుడు మా కుటుంబ సభ్యులు అందరూ తెలిసిన విషయాలు అవన్నీ పెట్టి వాళ్ళ నోరు మోపించి వాళ్ళ చేత నన్ను ఈ విధంగా చేశారు. మా ఇంట్లో ఆడవాళ్ళు పరుగు పోయిందంటే వీళ్ళని మూసుకుంటారు కదా, అది ఇక్కడ జరుగుతుంది. మా ఇంటి మొత్తాన్ని బోనెక్కిస్తా, మిమ్మల్ని అందరూ బోనెక్కిస్తా. పైన నా దేవుడు ఉన్నాడు, తేల్చుకుందా. ఇట్లా ఏ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, మిమ్మల్ని దేవుడిని నాశనం చేయొచ్చు. కబడ్దార్. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.